వెల్కమ్ టు వే టు అప్డేట్ ఛానల్. మనం ఈరోజు వాహన మిత్ర సంబంధించి స్కీమ్ గురించి చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జియో నెంబర్ 33 ప్రకారం ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్స్, క్యాబ్, మ్యాక్సీ డ్రైవర్స్కి 15,000 సంవత్సరానికి ఇవ్వడానికి స్కీమ్ ప్రవేశపెట్టారండి. ఈ స్కీమ్లో భాగంగా ప్రతి సంవత్సరం 15,000 వాహన మిత్ర కింద స్కీమ్ కింద ట్యాక్సీ డ్రైవర్కి వేస్తారండి. ఇప్పుడు దీనికి సంబంధించిన మనం అసలు ఏమేమి కావాలి అని ఒకసారి చూద్దాం. ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఎవరనేది చూద్దామండి. ఎలిజిబిలిటీ ఎవరంటే ఎవరైతే వాహన మిత్ర ప్రీవియస్గా ఎలిజిబుల్ ఉన్నారో, అంటే 2023 సంవత్సరానికి వాహన మిత్ర తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రీవియస్ అప్లికెంట్స్ అందరూ కూడా ఎలిజిబులే అండి, బెనిఫిషరీస్. అయితే ఈ కొత్తగా ఈ సంవత్సరం నుంచి పెట్టేవాళ్ళు కొత్త అప్లికేషన్ పెట్టాల్సి వస్తుందండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఎలిజిబిలిటీలు చూస్తే వాళ్ళకి ఏవి కావాలంటే ఆధార్ కార్డు ఉండాలి, రైస్ కార్డు ఉండాలి, తర్వాత వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆర్సీ ఉండాలి. అలాగే ఇప్పుడు 6 స్టెప్ వ్యాలిడేషన్, అంటే ఎవరైతే 6 దశల 6 స్టెప్స్ అని ఉంటాయండి, 6 స్టెప్ వ్యాలిడేషన్ అని. సో అందులో ఉన్న వాళ్ళు అనర్హులు అవుతారండి, అంటే ఇన్ఎలిజిబుల్ అవుతారు. అదేంటనేది మీరు దీంట్లో చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి టైం లైన్, అంటే ఎప్పుడెప్పుడు ఎలా అనేది ఒకసారి చూస్తే మనం టైం లైను మనకి పాత వాళ్ళు అన్నీ 2023 నేను ముందు చెప్పినట్టు ఆ పేర్లన్నీ వచ్చేసినాయండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 15 నుంచి కొత్త అప్లికేషన్ స్టార్ట్ అవుతాయండి. ఆల్రెడీ 2 days అయిందండి స్టార్ట్ అయ్యి. ఈరోజు 19, అంటే 15 నుంచి 19 వరకు కొత్త అప్లికేషన్ పెట్టడానికి డిఏ లాగిన్లో ఇస్తారండి. సో ఆ తర్వాత వెరిఫికేషన్ అనేది 22 లోపల జరుగుతుంది. తర్వాత స్టేట్లో 24 వరకు వెరిఫికేషన్ అవుతుందండి. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి దసరా రోజు ఆ అమౌంట్ అనేది వీళ్ళ దాంట్లో పడుతుందండి. అయితే ఇప్పుడు ఏంటంటే కొత్తగా వీళ్ళకి ఎక్స్టెండ్ చేశారండి టైం అనేది 20 వరకు ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి చూడండి, అందరూ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.